అందరికీ నమస్కారం అండి. ఇప్పుడున్న సమాజంలో ఒక మనిషిని నమ్మకూడదని ఒక వ్యక్తి ప్రముఖ సిమెంట్ వ్యాపారవేత్త మా అందరికి మా వైశాస్దానికి అందరి దగ్గర నమ్మించి మనము ఇంకొక మనిషికి సహాయం చేయకుండా మాకు ఈ రోజు ఇంత మంది ఒక వందలాది కుటుంబాలని మోసం చేసి అందరి దగ్గర డబ్బులు అడిగి మీకు 20 రోజుల్లో ఇచ్చేస్తాను 30 రోజుల్లో ఇచ్చేస్తానని ఒక్కొక్క మనిషి దగ్గర నుండి ఒక సంస్థలో ఉండి 20 ఏండ్లుగా ఇలా 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 ఉండి నమ్మకస్తుడిగా ఒక్కల మీద ఒకళ్ళకి డౌట్ రాకుండా కొన్ని వేల కోట్లు 75 కోట్ల దాకా ఒక వ్యక్తి మోసం చేసిండు. ఎవరో కాదు ఆయన, పబ్బా చంద్రశేఖర్ గారు. ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ సిమెంట్ హోల్సేల్ బిజినెస్ అని అందరిని నమ్మించి పక్కన వాళ్ళని ఎదుటి వాళ్ళని అందరితో నమ్మించి నమ్మకస్తుడిగా ఉండి ఇంతమందికి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని మొత్తం నేను కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎంత కన్నీటి గాథ ఉందంటే అది మనం చెప్పేది కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇచ్చింది కూడా వడ్డీలకు కాదు. మనకు తెలిసిన వ్యక్తి 20 రోజుల్లో ఇస్తాము అని చెప్పి నమ్మించిన వ్యక్తి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వడ్డీలకి కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ రూపంలో కానీ ఎవ్వరు ఇచ్చిన మనుషులు లేరు. ఈ నెలలోనే మా దగ్గర నుండి ఒక 20 కోట్లు మొత్తం కలిపి 75 కోట్లు దాకా తీసుకెళ్లిన వ్యక్తి. ఆయన ఒక కుషాయిగూడ నివాసంలో ఉంటాడు. ప్లీజ్ దయచేసి మీకు మేము ఫోటోలు కూడా అప్డేట్ చేస్తాము. మా దగ్గరకి 20 రోజుల రూపాయలు మొన్న వెళ్ళిపోయే ముందు రోజు కూడా 33 లక్షలు చేతి బదులు అని చెప్పి తీసుకున్నాడు. ఇలా మా దగ్గర నుండి 63 లక్షలు ఇంకొక మనిషిని నమ్మరాకుండా మొత్తం మన జాతికే మొత్తం అవమానం చేసి తను వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. తనని మాత్రం అయితే మా ముంగట కంపల్సరీ పెట్టిస్తాను. ఇది ప్లీజ్ మేము ఇంట్రెస్ట్ లకు ఇవ్వలేదు. మేము కష్టపడి రూపాయి కూడా పెట్టుకున్న డబ్బు ప్లీజ్ ఆయన ఎక్కడున్నా మా ముంగడికి తీసుకురావాలి. మా డబ్బుల్ని న్యాయం చేయవాలిగా మేము డీజీపీ ఆఫీస్ దగ్గరకు వచ్చాము అందరం కలిసి. ప్లీజ్ మాకు కమిషనర్ ఆఫీస్ దగ్గరకు వచ్చాము. ప్లీజ్ మాకు న్యాయం చేయండి ప్లీజ్ అండి. మా రిక్వెస్ట్ ఇది, మా అందరి నుండి మా రిక్వెస్ట్ అండి.